వెల్కమ్ టు లైఫ్ లైన్. బొల్లి మచ్చలు, సోరియాసిస్ సమస్యలకు తమ దగ్గర పర్మనెంట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటున్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సురేష్ బుద్ధా గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. బొల్లి మచ్చలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు డాక్టర్ గారు? బొల్లి మచ్చలు లేదంటే విటిలిగో అంటూ ఉంటామండి. సో ఇది ముఖ్యంగా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్తాము. సో ఇది మెయిన్గా ఏంటంటే స్కిన్లో మనకి మామూలుగా పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ పిగ్మెంట్ అనేది మెలనిన్ అంటాము. ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది అది ప్రొడ్యూస్ చేసేటటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెలనోసైట్స్ అంటాం. సో ఈ మెలనోసైట్ సెల్స్ అనేవి పిగ్మెంట్ని కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తే కనుక సో ఆ ప్లేస్లో మనకి స్కిన్ మొత్తం కూడా అది మన కలర్ని మనం డిసైడ్ చేయడం, అంటే మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటే కొంచెం డార్క్ కలర్డ్గా, లేదంటే మెలనిన్ తక్కువగా ఉంటే కనుక స్కిన్ అనేది ఫెయిర్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ మెలనిన్ అనేది పూర్తిగా లాస్ అవుతుందో, అంటే కంప్లీట్గా జీరో అయిపోవడం అనమాట. ఏ ప్లేసెస్లో స్కిన్ మొత్తంలో ఏ ప్లేసెస్లో అయితే మెలనిన్ అనేది పూర్తిగా లాస్ అవుతుందో అక్కడ కలర్లెస్ స్పాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కలర్లెస్ అంటే వైట్ అయిపోవడం అనమాట. సో అది మనకి బయటికి ఎలా అంటే తెల్ల మచ్చలుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది అంటాం దీన్ని. అంటే మన ఇమ్యూనిటీలోనే వచ్చేటటువంటి మార్పు వల్ల మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని రకాల సెల్స్ని అది డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా ఈ మెలనోసైట్స్ అనేటటువంటి సెల్స్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ప్లేసెస్లో ఆ డ్యామేజ్ అధికంగా ఉంటుందో అక్కడ మెలనిన్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో ఎప్పుడైతే మెలనిన్ ప్రొడక్షన్ పూర్తిగా లాస్ అవుతుందో అది మచ్చలు అనేవి బాగా తెల్లగా కనిపించేటటువంటి మచ్చల్లాగా స్టార్ట్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఫేస్ పైన చిన్నపిల్లలు కానీ వారికి అంటే నార్మల్గా కొంచెం వైటిష్ డిస్కలరేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా చాలామంది అంటే ఇదేమోనని భయపడుతూ ఉంటారు. అలా కాదండి, ఇది పూర్తిగా విపరీతమైన తెలుపుగా కనిపిస్తుంది. అలానే దీనికి బార్డర్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో అందుకని దీన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ విటిలిగో లేదంటే బొల్లి అనేది యూజువల్గా ఏంటంటే ఎక్కువ మందిలో ఈ పెదాల భాగాల్లో కానీ, అలానే కంటి కార్నర్స్ దగ్గర కానీ, లేదంటే చేతులు ఫింగర్ టిప్స్ దగ్గర కానీ ఇలా కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ అవ్వడం, అలానే మిగతా స్కిన్కి కూడా నెమ్మదిగా స్ప్రెడ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే మోచేతి భాగాల్లోకి, మోకాలు భాగాల్లోకి అలా నెమ్మదిగా వేరే ప్లేసెస్లో కూడా ఇది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ శాతం కంప్లీట్గా ఆటో ఇమ్యూన్ కండిషను. దీనికి రూట్ కాజ్ అనేది మాత్రం అంటే జనరల్గా అంటే ఎగ్జాక్ట్గా రూట్ కాజ్ అనేది చెప్పలేము ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో. కానీ కొన్ని సందర్భాల్లో జెనెటికల్ టెండెన్సీస్ అంటాం. సో హెరిడిటరీ ఫ్యాక్టర్స్, వంశపారంపర్యత, ఫ్యామిలీలో ముందు తరాల వారు ఎవరికైనా ఉంటే కనుక సో వాటి యొక్క టెండెన్సీస్ ఆ బాడీకి ఉంటే కనుక బయటపడే అవకాశాలు చూస్తాం. అలానే కొన్ని రకాల టెన్షన్స్, మానసిక ఒత్తిళ్ళు, అధికమైనటువంటి మానసిక ఒత్తిళ్ళు కూడా ఈ యొక్క టెండెన్సీని ట్రిగ్గర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా కూడా ఈ విటిలిగో సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మిగతావి ఏంటంటే డైటరీ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సెకండరీ పార్ట్ ఎప్పుడు కూడా. సో ప్రైమరీ పార్ట్ ఎప్పుడు కూడా ఏదర్ జెనెటికల్ టెండెన్సీస్ కావచ్చు, సైకలాజికల్ స్ట్రెస్ కావచ్చు, మన యొక్క లైఫ్ స్టైల్లో మనం తీసుకున్నటువంటి మానసిక ఒత్తిళ్లు కావచ్చు ఎక్కువ రోల్ ప్లే చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ విధమైనటువంటి కారణాలు అంటే రెండవది ఏంటంటే ఈ లైఫ్ స్టైల్లో మనం అంటే చిన్నతనం నుంచి ఎలా పెరుగుతున్నారు, లైక్ అంటే సరైన వ్యాయామం అనేది ఒక ఏజ్ తర్వాత వ్యాయామం అనేది ఇవ్వగలుగుతున్నారా, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోగలుగుతున్నారా లేదు ఇవి సరిగ్గా లేకుండా దీనికి తోడు మెంటల్ స్ట్రెస్ అధికంగా కానీ యాడ్ అయితే కనుక సో డెఫినెట్లీ ఈ యొక్క టెండెన్సీస్ ఏవైతే ఆ బాడీకి తగ్గట్టుగా, ఆ టెండెన్సీస్ ఏవైతే డిసీజ్ తగ్గట్టుగా ఉంటాయో అవి బయటపడే అవకాశాలు మాత్రం డెఫినెట్గా చూస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి కండిషన్స్కి మనం అంటే రూట్ కాజ్ అనేది వెతకడం జరుగుతుంది. అంటే ఏ కారణం వల్ల ఆ వ్యక్తిలో ఈ ప్రభావం బయటపడింది, అంటే ఏ టైం నుంచి, లైక్ 2 years నుంచి అంటారు, కొంతమంది 5 years అంటారు, లేదా 10 years అంటారు. ఇట్లా లాంగ్ రన్ ఇది క్రానిక్ కండిషన్ కాబట్టి చాలా ఇయర్స్గా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా రూట్ కాజ్ వెతికి దీన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఈ యొక్క బొల్లి అనేది బయటపడడానికి కారణాలు. రైట్. కాలర్ లావణ్య హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. లావణ్య గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం మా పాపకి ఒక 9 years పాప నుంచి సోరియాసిస్ ఉందండి. ఓకే అమ్మా. ఓకే. అయితే చిన్నప్పుడు వాళ్ళ డాడీ
అక్కడ చెట్ల మందులని అవన్నీ ఇవన్నీ పోపించాడు, కొంచెం తగ్గలేదు. ఓకే అమ్మా. తర్వాత కోటిలో ఒక స్పెషలిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ ఉంటే అక్కడ చూపించిన తర్వాత కొంచెం కవర్ అయిందండి. తను ఏం చెప్పాడంటే మెచ్యూర్ అయిన తర్వాత కవర్ అవుతుందమ్మా అని చెప్పాడు. ఓకే. కానీ మెచ్యూర్ అయిన తర్వాత నిజంగానే కవర్ అయింది సార్. కొంచెము మచ్చలు, నల్ల నల్ల మచ్చలు ఉండేవి. తర్వాత పోతుందిలే అనుకుంటే ఇప్పుడు పాపకు 23 years సార్. ఓకే అమ్మా. అయితే మొన్న మన కరోనా టైంలో వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా, ఆ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు పోయిన వాటి నల్ల మచ్చల మీదనే మళ్ళా పొక్కుల్లాగా వచ్చేసినాయి. ఓకే అమ్మా, రైట్. అవే మచ్చల మీద మళ్ళీ వచ్చినాయి సార్. వచ్చేసి అది చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఇప్పుడు అమ్మాయికి మచ్చలు చూస్తున్నాము, చాలా బాధగా, అసలు ఎక్కడ శరీరం అంతా ఎక్కడ లేదు కానీ ఓన్లీ ముఖాల నుంచి కింది వరకు ఉంది సార్. ఓకే ఓకే ఓకే. అది ఏం వాడాలి అసలు? ఆ మెడిసిన్స్ ఏమో వేసుకొని అంటుంది ఆమె, చూపిస్తుంటే ఎన్నని మింగాలి అట్లా అంటుంది. ఓకే అమ్మ, స్టార్టింగ్లో అంతకు ముందు వచ్చేటప్పుడు మొత్తం అంటే స్కిన్ అంతా వచ్చిందా? ఇంతకు ముందులో అయినా ఇలానే ఉండేదా? ఇప్పుడులానే ఉండేది? సేమ్ ప్లేసెస్ సార్, మోకాల పై నుంచి కిందికి కాళ్ళ వరకు. ఓకే ఓకే, రైట్ రైట్. ఇంకా పైకి అయితే ఎక్కడ కాలేదు. అదేలేండి. ఓకే, అది సార్ ప్రాబ్లం. ఓకే అమ్మ, అంటే ఇక్కడ సోరియాసిస్ అనేది చాలా దీర్ఘకాలిక సమస్య అమ్మ. సో అందుకని ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది. చాలా మందిలో చూస్తూ ఉంటాం, మెడిసిన్ చాలా బయట మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, దానికి కొంతమంది తగ్గుతుంది. ఏజ్ రిలేటెడ్గా కూడా, అంటే మెచ్యూర్ అయిన తర్వాత అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రావడం వల్ల బాడీ అనేది ఏదైనా ఒక పాజిటివ్ చేంజెస్ కూడా రావచ్చు. సో ఆ విధంగా కూడా ఇమ్యూన్ లెవెల్స్లో మార్పులు వస్తే కనుక ఇది తగ్గొచ్చు. కానీ కొన్ని రకాల ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సోరియాసిస్లో. అది చాలామందికి ఏంటంటే దేనివల్ల ట్రిగర్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. అది ఒక్కొక్కరు బాడీ యొక్క సెన్సిటివిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. సో అందులో కొంతమంది డైట్ చెప్తారు, కొంతమంది మెడికేషన్స్ చెప్తాం, కొంతమంది ఏంటంటే లైక్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే వాతావరణంలో వచ్చే మార్పులు చెప్తూ ఉంటారు. సో ఇన్ని రకాల ఉంటుంది. సో పాపలో ఏంటంటే చాలా క్లియర్గా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇది ట్రిగ్గర్ అయింది మళ్ళీ అగైన్. సో మన ఇమ్యూనిటీలో వచ్చే చేంజెస్ అనమాట అవి. ఇమ్యూనిటీ అనేది యాక్చువల్గా సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్ అమ్మ. అంటే మన ఇమ్యూనిటీ అనేది ఓవర్ యాక్టివ్గా పనిచేసేస్తుంది, అది కంట్రోల్ ఉండదు. ఎప్పుడైతే బాడీ కంట్రోల్ అనేది ఇమ్యూనిటీ కంట్రోల్లో లేదో బాడీలో జరిగే కొన్ని నార్మల్ న్యాచురల్ చేంజెస్ కూడా అన్కంట్రోల్డ్గా జరుగుతూ ఉంటాయి. సో సోరియాసిస్ కూడా అలాంటిదే. అంటే స్కిన్ మీద వచ్చే కణజాలం ఏదైతే ఉంటుందో అది అన్వాంటెడ్లీ రిపీటెడ్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ సెల్స్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి, అది కారణంగా కనిపిస్తుంది. సో రీసెంట్ గాను తనకి డేట్ రెగ్యులర్ గా లేదు సార్, అసలు ఇన్రెగ్యులర్ అవుతుంది అనేసి మొన్న రీసెంట్ గా 15 days చూపించాం హాస్పిటల్లో. ఓకే, తనకి బ్లడ్ లేదని చెప్తున్నారు సార్. అదే ఇమ్యూనిటీ లేదు, బ్లడ్ లేదు, ఇంకా ఏంది హార్మోన్స్ బ్యాలెన్స్ అది అని చెప్తున్నారు. అవునమ్మా, అది మరి ఆ ట్రీట్మెంట్ అక్కడ చూపించాలా లేకపోతే ఈ సోరియాసిస్ చూపించాలా, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. లేదమ్మా, నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఏ మనిషి అయినా అంటే నార్మల్గా హిమోగ్లోబిన్ లెవెల్స్, బ్లడ్ లెవెల్స్ ఉంటే కనుక ఆ మనిషి యొక్క శరీరము న్యాచురల్గా కూడా డిసీజ్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేసే అవకాశాలు వస్తాయి. కానీ సమస్య ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎనీమిక్ కండిషన్ అంటే రక్తలేమికి గురవుతూ ఉంటామో బాడీ అనేది న్యాచురల్గా చాలా రకాల ప్రాబ్లమ్స్ మీద, చిన్న ఇన్ఫెక్షన్స్ మీద కూడా అది అంటే పని చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది, అంటే ఎగ్నెస్ట్గా రెసిస్ట్ చేసుకోలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అది కూడా కారణమే. కొంతవరకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఒక మనిషి శరీరం లోపల జరిగేటటువంటి మార్పులు. సో స్కిన్ అనేది ఒక సిస్టమ్ అయితే హార్మోనల్ సిస్టమ్ అనేది వేరేది, బట్ బాడీ అనేది ఒకటే. బట్ డెఫినెట్గా దీనికి రూట్ కాజ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి పాపలో చాలా క్లియర్గా వ్యాక్సినేషన్ తర్వాత అది ప్రబలినట్టు చెప్తున్నారు కాబట్టి సో వీటికి సంబంధించి హోమియోపతిలో చాలా చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది. సో బాడీ యొక్క తత్వాన్ని బట్టి కంప్లీట్గా మనం చెక్ చేసి పాపతో మాట్లాడి చాలా క్లియర్గా అన్ని రకాల అంటే దానికి సంబంధించినటువంటి ఏమేమి అవసరం పడుతుందో అన్నీ కూడా తీసుకొని బాడీ యొక్క నేచర్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఇమ్యూనిటీని రెస్పాండ్ అయ్యేలాగా చేస్తాం హోమియోపతి మందుల ద్వారా. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ రెస్పాండ్ అవుతుందో, సరైన విధానంలో కరెక్ట్ అయిపోతుందో, మళ్ళీ స్కిన్ కండిషన్ అనేది అంటే కణజాలం అనేది నార్మల్ అయిపోతుంది. సో నార్మల్ అయినప్పుడు మనకి మామూలుగా స్కిన్ ఎలా ఉందో ఆ ప్లేస్లో కూడా స్కిన్ కంప్లీట్గా నార్మల్ అవ్వడం, ఆ మచ్చలు కూడా తగ్గిపోవడం, కలర్ కూడా నార్మల్ అవ్వడం మనం చూస్తాం.
అలా జరిగిందంటే కనుక మళ్ళీ రిపీట్ అవడం అనేది ఇంకా జరిగే అవకాశాలు ఉండవు. సో అలానే వీటితో పాటుగా ఎనీమిక్ ఎందుకు అవుతున్నారు, దానికి గల కారణం ఏంటి, దానికి తగ్గట్టుగా కూడా మెడికేషన్ ద్వారా కూడా మనం చేస్తూ కొన్ని సప్లిమెంట్స్ అంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్లో జాగ్రత్త తీసుకోవాలి అన్నీ కూడా మేము అడ్వైజ్ చేస్తాం. ఇవి పాటిస్తే కనుక పాప మళ్ళీ పూర్తిగా నార్మల్ అవుతుందమ్మా. ఏం టెన్షన్ పడకండి. మీరు ఒకసారి రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నా పాపను ఒకసారి తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ గారు హోమియోపతికి ఒకసారి వెళ్ళండి. డాక్టర్ గారు ఇందాక అన్నారు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల ఈ విటిలిగో వచ్చే అవకాశం ఉందన్నారు. మరి సోరియాసిస్ ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు? సోరియాసిస్ కూడా స్కిన్ డిసీజ్. ఇది కూడా చాలా దీర్ఘకాలికమైనటువంటి చర్మ వ్యాధి అండి. స్కిన్ అనేది ఇక్కడ సోరియాసిస్ అనేది ఎవరికైనా రావచ్చు. ఆడ మగ అనేది తేడా అనేది ఏముండదు. సో ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. బట్ ఎక్కువ శాతం ఏంటంటే అడల్ట్స్ నుంచి పెద్దవారి వరకు యూజువల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ సోరియాసిస్ అనేది స్కిన్ యొక్క నార్మల్ కణజాలం ఏదైతే ఉంటుందో, మామూలుగా ఏంటంటే మనకి 3 నుంచి 4 వారాల్లో కణజాలం అనేది ఒకదానిపైన ఒకటి రావడం, పాత కణజాలం పోవడం అనేది మనకు తెలియకుండా జరిగేటటువంటి ప్రాసెస్. ఇది న్యాచురల్ బాడీ యొక్క ప్రాసెస్ అది. బట్ ఈ సోరియాసిస్ ఎప్పుడైతే ఆ ఇబ్బంది అనేది బాడీకి కనిపిస్తుందో, ఈ స్కిన్ టిష్యూ అనేది విపరీతంగా చాలా ఎర్లీగా ప్రొలిఫరేట్ అయిపోతూ ఉండడం జరుగుతుంది. అంటే 3-4 వారాలు పట్టాల్సింది 3-4 రోజుల్లో జరుగుతూ ఉంటుంది. సో ఇది జరగడానికి ఏంటంటే బేసిక్ రూట్ కాజ్ ఏం లేదు. మన బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది ఓవర్ రియాక్ట్ అయిపోవడం, లేదంటే మనకి అగెన్స్ట్గా మన నార్మల్ కండిషన్స్కి అగెన్స్ట్గా పనిచేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో దీనికి రూట్ కాజ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పడానికి లేదు, కానీ బట్ చాలా రకాల ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి సోరియాసిస్లో. సో సోరియాసిస్లో ముఖ్యంగా ఏంటంటే కొంతవరకు జెనెటికల్ టెండెన్సీస్ అనేవి కొంతవరకు రోల్ ప్లే చేస్తాయి. అలానే మన లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఏంటంటే ఒక రకమైన సోరియాసిస్లో చిన్నతనంలో వచ్చేటటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళలో ఏంటంటే కోల్డ్ కాఫ్ అనేది ఈ మధ్యకాలంలో అందరికీ రిపీటెడ్గా చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. వాటికి అధికంగా మెడికేషన్స్ వాడుతూ వాటిని సప్రెస్ చేస్తూ ఉంటే కనుక అది అంటే కొంతవరకు రెస్పిరేటరీ కండిషన్స్ని సప్రెస్ చేస్తే కనుక నెమ్మదిగా సోరియాసిస్ లాంటి క్రానిక్ డిసీజెస్ బయటపడే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే మెంటల్ స్ట్రెస్ అనేది, లైఫ్ స్టైల్ అనేది, సరైనటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోయినా మన ఇమ్యూన్ లెవెల్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. సో ఒక్కోసారి ఏంటంటే టెండెన్సీస్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది బయటపడే అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కూడా సో కంటిన్యూగా కొంతమంది కొన్ని రకాల మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. లైక్ కొంత హార్ట్ రిలేటెడ్ మెడిసిన్స్ కానీ ఇట్లాంటివి, అంటే అన్ని మెడిసిన్స్ కాదు, కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కొంత ట్రిగర్ అయ్యే అవకాశాలు చూస్తూ ఉంటాం. అది పర్టికులర్గా మనం గమనించాలి. సో దాన్ని బట్టి మెడికేషన్స్ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది పడుతూ ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది. సో డెఫినెట్లీ మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడి, మన కంట్రోల్లో లేనంత ఒత్తిడి మనం మైండ్ పరంగా తీసుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి అన్కంట్రోల్ చేంజెస్ని బాడీలో కనిపించే అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి సోరియాసిస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒక రకం ఎక్కువ శాతం పిల్లల్లో వస్తుంది, మిగతా రకాలన్నీ కూడాను ఇందులో అంటే 5 టైప్స్ యూజువల్గా కనిపిస్తాయండి. సో వాటిలో ఒక రకం పిల్లల్లో కనిపిస్తుంది. సో దాన్ని మనం గట్టేట్ సోరియాసిస్ అంటాము, ఎక్కువ శాతం పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. సో మిగతా 4 రకాలు లైక్ ప్లేక్ సోరియాసిస్ కావచ్చు, లేదంటే పస్టులర్ సోరియాసిస్ కావచ్చు, లేదా ఇన్వర్స్ సోరియాసిస్ కావచ్చు, ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ కావచ్చు, ఇలా మిగతావి కూడాను పెద్దవారిలో యూజువల్ కనిపించే అవకాశాలు ఉంటాయి. సో వీటిలో ముఖ్యంగా మనం ఎలా గమనించాలి, అది సోరియాసిసా కాదా ఎట్లా గమనించాలనేది పెద్ద డౌట్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే తలలో కనిపించేటప్పుడు చాలామంది డాండ్రఫ్ అనుకుంటారు. చాలా సంవత్సరాల పాటు డాండ్రఫ్ అని దాన్ని విడిచిపెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ సోరియాసిస్ బారిన పడేటటువంటి స్కిన్ అనేది, ఆ స్కిన్ సెల్స్ అనేవి ఎవ్రీడే ప్రొలిఫరేట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీడే పెద్ద స్కేల్స్ రూపంలో బయటపడే అవకాశాలు ఉంటాయి. సో మనం దూకునేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కూడా స్కేల్స్ అనేవి రావడం, స్కేల్స్ ఎప్పుడైతే ఊడిపోవడం జరుగుతూ ఉంటుందో దానిలో చిన్నగా బ్లడ్ అనేది కనిపించే అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ విధమైన కండిషన్స్ కనిపించి ప్యాచెస్గా కానీ స్కాల్ప్ టిష్యూ మీద మనకి ఏమైనా ప్యాచెస్లా కనిపించే స్కేల్స్ అనేవి తెల్లగా ఊడుతున్నాయి అనుకుంటే కనుక డెఫినెట్లీ దాన్ని సోరియాసిస్గా గుర్తించాలి. అదే మాదిరి స్కిన్ మొత్తంలో ఎక్కడైనా కూడా ఇదే మాదిరి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే కేవలం చేతులు అరిపాదాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటాం. సో ఈ విధమైన కండిషన్స్ కూడాను సేమ్ సిమ్టమ్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. దురద, పొట్టు రాలడం, విపరీతమైనటువంటి ఇరిటేషన్ గురి చేయడం, ఒక్కోసారి బాగా విపరీతంగా పెరిగితే కనుక స్కిన్ అంతా కాంట్రాక్ట్ అయిపోతూ ఉండడం,
దానికి ఒక్కోసారి ఆ డ్రైనెస్ ఎక్కువై పగులు లాంటివి రావడం, ఇవన్నీ కామన్గా కనిపించేటటువంటి సిమ్టమ్స్ అండి. సోరియాసిస్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది డాక్టర్? డెఫినెట్లీ ఒక క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలిక సమస్య, లైఫ్ టైం ఉండగలిగే సమస్య కాబట్టి ఎర్లీగానే దీన్ని డిటెక్ట్ చేసుకోవడం, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అండి. దీన్ని నిర్లక్ష్యం చేసినా లేదంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా దీన్ని ఎక్కువగా సప్రెస్ చేస్తున్నా కూడా, అంటే బయటికి కనిపించనివ్వకుండా ఉంచడమే తప్ప కంప్లీట్గా క్యూర్ చేయడం కాకుండా, అంటే మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మందులు ఆపేస్తే మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది, వారం రోజులు తగ్గడం, 10 రోజుల్లో మళ్ళీ బయటికి రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితి అనేది ఎక్కువ కాలంగా ఉంటే కనుక సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు చూస్తామండి. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఇది జాయింట్ పెయిన్స్ అనేవి. సో జాయింట్స్, ఏ జాయింట్ అయినా కూడాను చిన్నగా వాపుల్లాగా రావడం, పెయిన్ఫుల్గా ఉండడం, మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉండడం, కొంచెం పని చేసిన వెంటనే పెయిన్ రావడం, ఇలాంటి కండిషన్స్ వస్తాయి. ఇవి ముఖ్యంగా చిన్న జాయింట్స్లో అధికంగా చూస్తూ ఉంటాం, లైక్ ఫింగర్ జాయింట్స్లో కానీ, రిస్ట్ జాయింట్లో కానీ, ఇలాంటి దగ్గర స్టార్టింగ్లో చూస్తూ ఉంటాం. సార్ మిగతా జాయింట్స్ కూడా అన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా మొత్తం బాడీ యొక్క జాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయితే కనుక మనం డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ రెండవది, ఒకవేళ ఇది కంటిన్యూస్గా అలానే ఉంటే కనుక మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో సైకలాజికల్గా ఇది చాలా ఇబ్బంది పెడుతుంది చాలామందిని. అంటే సోరియాసిస్ ఉంది, నేను ఇంట్లోంచి బయటికి కూడా రాలేకపోతున్నాను, చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, విపరీతంగా పొట్టు రాలుతుంది, చాలా ఇరిటేషన్కి గురవుతుంది, ఇలా డిప్రెసివ్ కండిషన్లోకి వెళ్ళిపోయేటటువంటి మనుషులు కూడా ఉన్నారండి. సో డెఫినెట్లీ మా దీంట్లో మాకు కనిపిస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతున్నానండి అనేటట్టు వాళ్ళు సైకలాజికల్గా చాలా ఇబ్బంది చెప్తూ ఉంటారు. సో ఇలాంటి మెయిన్గా కనిపించే కాంప్లికేషన్స్ అండి. అండ్ వీటితో పాటుగా బీయింగ్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, మిగతా సిస్టమ్స్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది కనిపించవచ్చు. సో ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించి కానీ, కిడ్నీకి సంబంధించి కానీ, ఇలా వేరే రకమైనటువంటి సిస్టమ్స్ పైన కూడాను ఈ యొక్క సోరియాటిక్ కాంప్లికేషన్స్ కనిపించే అవకాశాలు ఉంటాయి. బట్ కొంచెం రేర్ కానీ బట్ కనిపించే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఏదైనా ఉంటుందా డాక్టర్ కేర్ హోమియోలో? అంటే హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఏంటంటే ఈ క్రానిక్ డిసీజెస్ వీటికి ముఖ్యంగా రూట్ కాజ్ అనేది చూడడం, బాడీ యొక్క నేచర్ అంటే శరీర తత్వము ఏ విధంగా బిహేవ్ చేయాలి, మనిషి డిఫరెంట్ అండి. సో డిసీజ్ ఒకటే అయినా కూడా మనిషి డిఫరెంట్ కాబట్టి ఒక్కొక్క మనిషి యొక్క ఇండివిజువాలిటీ, అంటే ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ హోమియోపతి అనేది. సో బాడీ యొక్క తత్వం బట్టి వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉంది డిసీజ్ అనేది, ఎంత సివియర్గా ఉందా లేదా స్టార్టింగ్లో ఉందా, ఇవన్నీ చూసి రూట్ కాజ్ అనేది వెతికి శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుందని, టాలరెన్సెస్ ఎలా ఉన్నాయి, సెన్సిటివిటీస్ ఎలా ఉన్నాయి, అన్నిటినీ కూడా చూసి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీ నార్మల్గా పనిచేసేటట్టు చేయడం అనేది హోమియోపతి విధానంలో, వైద్య విధానంలో జరుగుతుందండి. సో బాడీ యొక్క నేచర్ని ఆధారంగా చేసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ బాడీ ఇమ్యూనిటీ అనేది రియాక్ట్ అవుతుంది, డిసీజ్ని పూర్తిగా అది నార్మల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తుంది. సో మనం సరైనటువంటి జాగ్రత్త తీసుకుంటూ సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి హోమియోపతి మెడిసిన్స్ అనేవి తీసుకోగలిగితే కనుక డెఫినెట్లీ ఈ ప్రాబ్లం అనేది మనకి పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్ అన్నింటిలో కూడాను ఈ విధానం అనేది ఇలాంటి క్రానిక్ కండిషన్స్ మేము ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి, నార్మల్ అవ్వడం అనేది మనం క్లియర్గా చూస్తామండి. అంటే ఎన్నాళ్ళు పడుతుందంటారు డాక్టర్ గారు? ఒకసారి మీరు వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు వాళ్ళ ట్రీట్మెంట్లో ప్రాసెస్లో ఉండాలి ఒక పేషెంట్? ఇది అంటే దీర్ఘకాలిక సమస్యలు కాబట్టి, అలానే రికరింగ్ కండిషన్స్. సో అంటే నార్మల్గా మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు లైక్ వాళ్ళు మెడిసిన్స్ ఎప్పుడైనా ఆపడం జరిగినా, అంటే తక్కువ కాలం తీసుకుంటే మధ్యలో డిస్టర్బ్ అయినా, లేదు అంటే మానసిక ఒత్తిడికి గురైన, వాతావరణ మార్పులు, లేదంటే ఫుడ్లో చేంజెస్, కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ తింటే ఎక్కువ అవుతుందని చెప్తారు, కొంతమంది పులుపుకి ఎక్కువ అవుతుందని చెప్తారు. అంటే పర్టికులర్గా అదే ఉండాలని 100% కాదు, కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ మిల్క్ ఐటమ్స్, డైరీ ఐటమ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా ట్రిగర్ అవుతుందండి, నిచ్చింగ్ పెరుగుతుంది, స్కేలింగ్ పెరుగుతుందని మళ్ళీ రిపీట్ అవుతుంది. డిపెండ్ అపాన్ బాడీ. 100% అండి, 100%. అందరి యొక్క ఇమ్యూనిటీ ఒకే మాదిరిగా ఉండదు, అందరి సెన్సిటివిటీస్ ఒకే మాదిరిగా ఉండదు. సో మైండ్ అండ్ ఫిజికల్ బాడీ రెండు కూడా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. సో అలానే దానికి తగ్గట్టుగానే మన ఇంటేక్ ఏదైతే ఇస్తున్నాం దానికి మన బాడీ రియాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఓకే, ఫుడ్ ఏ విధంగా ఉంటుందంట? ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా?
ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏంటంటే పర్టికులర్గా అంటే ఏదైనా తింటే వాళ్ళకి స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది అనేది పర్టికులర్గా ఏమైనా ఉంటే కనుక వాటిని కొంచెం తగ్గించమని చెప్తాం. బట్ రెసిస్టెన్స్ బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో రెసిస్టెన్స్ బిల్డ్ చేయాలంటే అన్నిటిని అలవాటు చేసుకునే విధానం కూడా ఫాలో అవ్వాలి. సో దానికి కొంత టైం అనేది డెఫినెట్లీ పడుతుంది. సో ఆ బాడీ అలవాటు రెసిస్టెన్స్ బిల్డ్ చేయడానికి డెఫినెట్లీ కొంచెం టైం అనేది పడుతుంది. సో ఏదైతే పడటం లేదో వాటిని తక్కువ క్వాంటిటీస్లో అలవాటు చేసుకుంటూ ఈలోగా ఇమ్యూన్ లెవెల్స్ నార్మల్ చేసుకుంటూ మెడిసిన్స్ ద్వారా చేయగలిగితే కనుక వాళ్ళు మెడిసిన్స్కి బాగానే బాడీ రియాక్ట్ అవుతుంది, ఫుడ్ అన్ని తినగలిగే పరిస్థితి కూడా వస్తుంది. సో మరి పర్టికులర్గా ఏదైనా ఫుడ్ విపరీతంగా పడదు, కొంతమంది విపరీతమైన ఇంటాలరెన్సెస్ ఉంటాయి కనుక వాళ్ళ కండిషన్ ఇది కొంచెం రేర్ అండి. అలాంటి కండిషన్స్ ఉంటే వాటిని మేనేజ్ చేయడం జరుగుతుంది. బట్ ఫుడ్ అనేది ఏంటంటే పర్టికులర్గా ఇది ఆపండి అది తినండి అనేది కాదు, హెల్తీగా ఉండేటటువంటి ఫుడ్ అంతా తినాలి, సమతుల్య ఆహారం అనేది తినాలి, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా అవసరం. సో మనం తీసుకునే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడాను పర్ఫెక్ట్ ఇది రేషియోలో ఉంటున్నా లేదో చూసుకొని రెగ్యులర్ వ్యాయామం అనేది బాడీకి ఇస్తూ మెంటల్ స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఈ రకమైన ప్రాబ్లమ్స్ని మనం నయం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇందాక మీరు చెప్తూ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది హెరిడిటరీ కూడా ఉండే అవకాశం ఉందన్నారు. అంటే హెరిడిటరీ పేరెంట్స్ కానీ ఎవరికైనా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా ముందు జాగ్రత్తగా ఏమైనా చేయొచ్చు అంటారా? అవకాశం అనేది ఉంటుందండి. సో ఇప్పుడు సపోజ్ ఒక 3 పిల్లలు ఉన్నారంటే 3కి పేరెంట్స్కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ రావాలని లేదు. సో అది మళ్ళీ డిపెండ్స్ అది. సో అందుకని ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది చేయగలిగితే కనుక సరైనటువంటి అంటే ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్కి ఏ విధమైన ఫాలో అవుతున్నాం అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా మెడికేషన్స్ ఎక్కువగా వాడేయడం, లేదా కొంతమంది చిన్న కోల్డ్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వచ్చినా కూడా ఇమీడియట్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. మెడిసిన్ వాడి దాన్ని 1 రోజు 2 రోజులు సప్రెస్ చేస్తాం, రిలీఫ్ కావాలి కదా, అదే రిలీఫ్ కోసమే. బట్ అది సప్రెషన్ గురవుతుంది. సో బాడీ ఇమ్యూనిటీ వర్క్ చేయదు. సో బాడీ ఇమ్యూనిటీ ఎప్పుడైతే వర్క్ చేయదో సంవత్సరాల కొద్ది బాడీ ఇమ్యూనిటీ పనిచేయనప్పుడు ఏంటంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇమ్యూనిటీ పనిచేయదు. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుందంటే అగైన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చిన్న ప్రాబ్లమ్స్ తగ్గుతూ పెద్దగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇలా చాలామంది సప్రెషన్స్ వల్ల జరిగేటటువంటి కండిషన్స్ అది చాలామందికి అర్థం కాదు కానీ బట్ జరుగుతూ ఉంటుంది. సో వీటిని నార్మలైజ్ చేసుకోవాలి, వీటిని జాగ్రత్త తీసుకోవాలి, అధికమైన మెడికేషన్స్లోకి వెళ్లకుండా అన్వాంటెడ్లీ వెళ్లకుండా సరైనటువంటి ఇమ్యూన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సరైన వ్యాయామం కానీ చేసుకుంటూ మంచి అంటే నార్మల్గా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడికేషన్స్ వాడుతూ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునే పరిస్థితి కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. విటిలిగో సోరియాసిస్ సంబంధించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.